చేసింది బాగలేదు డాడీ. నిన్నగాక మన ఎలక్షన్స్లో ఆ మంత్రిగారి చేతిలో ఓడిపోయావు. మళ్ళీ సిగ్గు లేకుండా వాడి సన్మానానికి హాజరై దండేసి వస్తావా? చే, అదేరా రాజకీయం అంటే. ఇవాళ వాడికి దండేస్తే రేపు వాడి ఫోటోకు దండేస్తున్నావని అర్థం. మంచి ముహూర్తం చూసి ఆ మంత్రిని లేపేస్తా. బై ఎలక్షన్లో నేను గెలిచి మంత్రిని అవుతా. అప్పటిదాకా ఎవరికి అనుమానం రాకుండా ఉండటానికేరా ఈ దండయాత్ర. ఇంకా బతికే ఉందన్నమాట. పడిపోయింది. ఉంటే మాత్రమే పాపం పిచ్చిదైపోయిందిగా. పిచ్చిదా? ఎవరది? స్టోరీ లడక్ డైలాగ్ విను. సర్లే చెప్పు. ఆ పిచ్చిది నీకు సొంత పిన్ని. అంటే నువ్వు చంపేసినా? అదే. మరి దీని ఫోటోకి దండేసేయచ్చుగా. అయ్యగారు దీని బతుకు ఎప్పుడో దండేశారండి. మళ్ళీ దండేయడం దండగా. పాపం పిచ్చి మొహంది. తన పిల్లలు ఇంకా బతికే ఉన్నారనుకుంటోంది. ఇదిగో మిస్టర్, నా మాట విను. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. నువ్వు అడిగినట్లు 50 లక్షలు ఇవ్వడం అసాధ్యం. దయచేసి ఆ మైలు వదిలిపెట్టండి. నో, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి ఇవ్వచ్చు కదా. ఇప్పటికే బోల్డ్ అంత బాకీ ఉన్నాం. ఇక మనకు అప్పే కాదు నాయనా, రెవెన్యూ స్టాంప్ కూడా దొరకదు. పోనీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అడ్జస్ట్ చేయొచ్చు కదా. ఆ డబ్బు కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసరా మొగడా? నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నాకు చాలా బాకీలు ఉన్నాయి. మొండి పట్టుదల వద్దు, నా మాట విను. ఆ మైలు వదిలిపెట్టాయా బాబు. అర్థం లేని ఆర్గ్యుమెంట్ చేయడానికి ఇది అసెంబ్లీ కాదు. ఇప్పటికే బోల్ టైం వేస్ట్. చూడండి, నేను 5 అంకెలు లెక్క పెట్టే లోపు నేను అడిగిన డబ్బు ఇచ్చారా సరే, లేకపోతే ఈ అమ్మాయిని నేను కాల్చి పారేస్తాను. 1 2 3 4. ఎందుకు ఆపాలి? 3 తర్వాత 4గా. నువ్వు నోర్మై. ఏదో డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టు అందరూ అలా చూస్తూ నిలబడతారే. ఓ ఆడపిల్లని కిడ్నాప్ చేసి చంపుతానని ఇతను బెదిరిస్తూ ఉంటే ఎవరు ముందుకారే? ఏం మీలో మీసున్న మగాడే లేడా? ఉన్నారు. వాళ్ళిద్దరూ పైకి రాకముందే వాళ్ళని పైకి పంపించండి రా. Thank you, my dear superheroes. ఓరి నాయను, అబ్బా నడుము అయిపోయిందిరా బాబు. అమ్మా
ఇట్లా తన్నారేమిట్రా నాయను నాయను ఇదేంట్రో జైలర్ గారు మన దొంగన్నయ్యల బ్యాచ్ ఇలా చూస్తున్నారు. ఏం జరిగి ఉంటుంది? ఏం సార్ ఇక్కడ ఏమైనా గొడవలు జరిగినాయా? అవునరా, మీ పుణ్యమా అంటూ జైలు బతుకు పాత బస్తీ అయిపోయింది. మా పుణ్యమా? మేమేం చేశాం సార్? ఏం చేశారా? తిన్న దరక్క పగల కూడా కలలుగంటూ ఉంటే మీ దెబ్బకు రోజుకో కానిస్టేబుల్ రిటైర్ అయిపోతున్నాడు. నాడు ఇరిగిపోయి మిమ్మల్ని. వద్దు సార్, మా దగ్గరికి రావద్దు సార్. వస్తే ఏం చేస్తారా? సార్ మీరు వెళ్ళొద్దు సార్. సార్ మీరు కొత్తగా వచ్చారు, వాళ్ళ సంగతి మీకు తెలియదు సార్. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు సార్, ప్రమాదం. వెళితే ఏమవుతుందిరా? చెవులు పగిలిపోతాయి సార్. ఏ చెవుల మీద కొట్టంలో వీళ్ళు ఏమన్నా స్పెషలిస్టులా? కాదు సార్, వాళ్ళు పాట పాడతారు సార్. పాట? పాట వింటే చెవులకు హాయిగా ఉంటుందిరా పిచ్చి వెదవలారా. అందులోనూ పాట అంటే నేను చెవి కోసుకుంటాను. ఏది పాడండిరా. తమ్ముడు, మన పాట అంటే చాలా మంది పడి చేస్తారు. అవును, పడి చేస్తారు. అరే గంట కొట్టారా? పద పద పద. చెప్పుకోరు జరగ. మీ పని సూపర్ ఉందిరా బ్రదర్స్. 2 పూటలా ఫ్రీ ఫుడ్, సాయంత్రం అయ్యేసరికి ఫ్రీ బెడ్. మేమేదో నేరాలు చేసి జైలుకి వచ్చాం, మీరు మాత్రం ఏ నేరాలు చేయకుండా 5 స్టార్ హోటల్ సౌకర్యాలు అనిపిస్తూ బతికెత్తున్నారు. మేము ఇలాగా అంతకులం కాదుగా, అమ్మా నాన్న లేని అనాథలం. ఏదో జైలు అధికారుల పుణ్యం అంటూ మమ్మల్ని ఇక్కడ వండిస్తున్నారు. బట్టల కాంట్రాక్టర్ బట్టలు ఇచ్చాడు, భోజనం కాంట్రాక్టర్ అన్నం పెడుతున్నాడు. మధ్యలో మీకెందుకమ్మా ఏడుపు? అందరూ కులమూతులే. మాతో గొడవ పెట్టుకుంటే మీ బతుకు ట్యాంక్ బండ్ అయిపోద్ది. ఏంట్రా లావుగా ఉన్నాను అనుకున్నావా? ఏం చేస్తావురా నువ్వు? అన్నాయ్ పాట పాడదాంరా, చచ్చూరుకుంటారు. పాట కానండి త్వరగా. కమాన్ తాడు గట్టం కూడా అంతసేపు చేస్తావేంటయా? అటు సార్ అందరికీ అన్ని పనులు చెప్పారు సార్. మాకు కూడా ఏదైనా పని చెప్పండి సార్. ఏమీ అక్కర్లేదు, మీరు నోరు మూసుకొని మూల కూర్చోండి చాలు. ప్రార్థనా గీతం పాట. కానిస్టేబుల్ కమాన్. మినిస్టర్ గారు వచ్చి వెళ్లేంత వరకు వీళ్ళ నోళ్ళకు ప్లాస్టర్ వేసి సెల్లో పడేయండి. వీళ్ళు నోరు తెరిచారో మీ నోట్లో మట్టే. సార్ సార్ మినిస్టర్ గారు వస్తున్నారు సార్. అప్పుడే వచ్చారా? వెల్కమ్ సార్. నాకు దండలు వేయించుకోవడం అన్నా, దండాలు పెట్టించుకోవడం అన్నా పిచ్చి సరదా. అసలు అందుకే నేను మినిస్టర్ అయింది. ఏంటి వేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్. సెక్యూరిటీ సెక్యూరిటీ ఇట హంగు ఆర్బాటం, మంది మార్బలం, సెక్యూరిటీ గట్రా ఎంజాయ్ చేయడం కోసమే నేను మినిస్టర్ అయింది తెలుసా? ఓకే సార్, మీరు దండ వేయచ్చు. ఇది దండ అంటారా బండ వెదవల్లారా? దండ కాదు దారపుండ. నీ సెక్యూరిటీ ఉస్సేన్ సగల్లో కలవా? ఉత్తినే. అసలు నాకు దండలు వేయించుకోవడం అంటే అసహ్యం. నెక్స్ట్ ప్రోగ్రామ్ పతాక ఆవిష్కరణ అండి. ఓ అదే పార్టీ జెండా ఎగరేయడం కాదండి, జాతీయ జెండా ఎగరేయడం. నమస్కారం సార్. బోలో స్వతంత్ర భారత్ కి, బోలో స్వతంత్ర భారత్ కి. ఏంట్రా అలా వచ్చారు? సార్ ఆ జెండాలో బాంబు. బాంబే? భయపడకండి సార్, బాంబు ఉంటుంటే డౌట్. అయితే ఏం చేయమంటారు? జెండా ఎగరేద్దంటారా? కాదు సార్, ముందు మేము ఎగరేసి చూస్తాం. నేను లాగాల్సిన జెండా మీరు లాగేసి, నేను చేయాల్సిన యాక్షన్ అంతా మీరు చేసేసి, నేను తీయించుకోవాల్సిన ఫోటోలు మీరు తీయించుకుంటే నేను ఎందుకు ఇంకా? సెక్యూరిటీ సెక్యూరిటీ. నెక్స్ట్ ప్రోగ్రామ్ మీరు స్టేజ్ ఎక్కి ఖైదీలకు సందేశం ఇవ్వాలి సార్. నేను స్టేజ్ ఎక్కడం సందేశం అంతా రొటీన్. ఇప్పుడు రే మీ ఇద్దరు వెళ్ళిపోండి రా. ఇప్పుడు నేను వెరైటీ చేయబోతున్నా. కూర్చోయా. పర్లేదండి. కూర్చోయా. ఎస్ సార్. చూసారా ఎంత వెరైటీగా చేశాను? జీవితం అంటే
ఆడతా పాడతా గడిపేయాలి అంటారు. మేమెట్టాగా రాజకీయాల్లో ఆడుకుంటానే ఉన్నాం. మీరు మేము కలిశాం కాబట్టి ఎరైటీగా పాడుకుందాం. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు రాగం తానం పల్లవి టైపులో 3 భాగాలుగా కోస్తా, అదే ఎడదీస్తా. ఇప్పుడు అసలు ప్రోగ్రాం మొదలవుతుంది. నేను మీ అందరికీ ఓ పదం ఇస్తా. ఆ మాట పల్లవిలో వచ్చేలాగా మీరు పాట పాడాలి, ఆడాలి. జైలు నువ్వు స్కోర్ ఏవయ్యా? ఎరైటీ అంతా రెడీయా? మీకైనా నాకైనా సందేశం కాదు, దేశం ముఖ్యం. అందుకే నా మొదటి పదం దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. ఎవరెన్ని అనుకున్నా మీరు మేము నేస్తాలం. అందుకే నా రెండో పదం నేస్తం. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. రాజకీయాలకి గూండాలు దాదాలు డేరాలు లాంటి వాళ్ళు. అందుకే ముచ్చటగా నా మూడో పదం డేరా. మస్తానా నీకు డేరా వేస్తానా, చొక్కు వేస్తే వస్తానా, చెప్పులన్నీ ఇస్తానా. కాటేసుకుందామే ఇల్లి కజ్జా, నీటేసుకోరాదా ముద్దు ముచ్చా. జైళ్ళకి ఖైదీలందం, నాయకులకి స్కామ్లందం. నా తాజా పదం అందం. మాయదారి మాయదారి అందమా, ఉయ్యాలాటకింక సిద్ధమా. హయ్య హయ్య హై మాటకారి మాటకారి బంధమా, మహామాయ చెయ్యవద్దమా. హయ్య హయ్య హై. కాకీల మనసు నోటు మీద, కుర్రాళ్ల మనసు బీటు మీద, కసాయ మనసు వేటు మీద, నా మనసు సీఎం సీటు మీద. చెప్పేదేముంది మనసు. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయింది వయసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా, ఏవయిందో ఏవయిందో ఏవయిందో. హంతకులు స్మగ్లర్లు నా బాల్యమిత్రులయ్యా. అందుకే నేను హోమ్ మినిస్టర్ అయ్యా. నా పదం బాల్యమిత్రులు. బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశ బహుశ అక్షరాల అత్త కూతురే. గులామాలి అంతటోడు మాకు ఆప్తుడే, ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే. స్వచ్ఛమైన సంగీతం ఖచ్చితంగా మా సొంతం, రాగజీవులం నాద బ్రహ్మలం, స్వరం పదం ఇహం పరం కాగా. ఏమై జైలు రౌండ్ పూర్తయిపోయింది కదా, ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయి? బ్లేడుకి 20 సార్, కత్తెరకి 20, పలుక్కి 20. అబ్బా, అందరికి సమానంగా వచ్చాయి. అవును సార్. అయితే చివరిగా నేను పదం ఇస్తా. ఇది ఎవరు పాడితే వాళ్లే నెగ్గినట్టు. నా పదం పంది. ఆ పాట పాడింది ఎవరయ్యా? నేనే సార్. వీళ్ళిద్దరూ ఎవరయ్యా? వీళ్ళ